నేటి పునీతులు పునీత జోజప్ప గారు. Angelus Domini nunciavit Maria. దేవుడు అతనిని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతిని చేయును. మంగళవారం, మార్చి 19, 2024. మొదటి పఠనం సమూయేలు రెండవ గ్రంథము 7వ అధ్యాయం 4, 5, 12 నుండి 14 మరియు 16 వచనాలు. కాని ఆ రాత్రియే ప్రభువాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడు దావీదుతో ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మింతువా? నీవు రోజులు నిండి నీ పితరులను కలిసికొనిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యమున కధిపతిని చేసెదను. అతని ఏలుబడిని దువపరచెదను. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. నేను నీ అనుయాయికి తండ్రినయ్యేదను. అతడు నా కుమారుడగును. అతడు తప్పు చేసినేని నరులు బిడ్డలను బెత్తముతో మోది శిక్షించునట్లే శిక్షింతును. నీ కుటుంబము, నీ రాజ్యము కలకాలము నా కనుసన్నల మనును. నీ సింహాసనము నిత్యము నెలకొని యుండును. ఇది ప్రభువు వాక్కు. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. రెండవ పఠనం పునీత పౌలు గారు రోమీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 13, 16 నుండి 18 మరియు 22 వచనాలు. ఈ ప్రపంచము తనదగునని దేవుడు అబ్రహామునకును అతని సంతతికిని వాగ్దానమునర్చెను. అబ్రహాము ధర్మశాస్త్రమునకు విధేయుడగుట వలన కల్గిన నీతిచేత ఈ వాగ్దానము చేయబడినది. కనుక ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడియుండెను. అబ్రహాము సంతతి వారందరికి దేవునిచే ఒసగబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడియున్నది. అది ధర్మశాస్త్రమునకు విధేయులగు వారికి మాత్రమే కాదు, అబ్రహాము వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును. ఏలన అబ్రహాము మనందరికి ఆధ్యాత్మికముగా తండ్రి గదా. ఎన్నియో జాతులకు నిన్ను తండ్రిని చేసితిని అని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి. అబ్రహాము ఆయన యందు విశ్వాసముంచెను. ఆయనయే మృతులను పునర్జీవితులను చేయును. ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించును. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. కనుకనే ఎన్నియో జాతులకు తండ్రి ఆయెను. నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది. ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రాహాము దేవునిచే నీతిమంతుడుగా అంగీకరింపబడెను. ఇది ప్రభువు వాక్కు.